రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత నేను మొన్న విజయవాడలో ఆదితో కలిసి ఇంతకుముందు ఎన్నో విజయయాత్రలు చేశాను, కానీ మొదటిసారి ఆదితో విజయయాత్ర. సో వెళ్ళగానే అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలి అనుకుని ఆ రోజు మార్నింగ్ ఫ్లైట్కి దిగంగానే వెళ్ళి పికప్ చేసుకుని గుడికి వెళ్ళడం జరిగింది. నా అదృష్టం మీ అందరికీ తెలిసిందే, మొన్న కృష్ణా పుష్కరాలకి నవహారతుల వ్యాఖ్యాతగా నేను ప్రతిరోజు అక్కడ అందరికీ వినిపించడం, మొన్న దుర్గమ్మ గుడిలో అందరికీ కనిపించడం. సో కనిపించగానే నాకు ఎంత ఆనందం వేసిందంటే, ప్రతి ఒక్కరూ ఆ టెంపుల్లో భక్తులు, అది మహిళలు అవ్వచ్చు, ఆ రోజు శ్రావణ శుక్రవారం కూడా అనుకుంటా, శ్రావణ శుక్రవారం వరలక్ష్మి అవతారంలో అమ్మవారు ఆ రోజు మాకు దర్శనం ఇచ్చింది. ప్రతి ఒక్కరూ ఆదిని చుట్టాలబ్బాయి అని పిలుస్తూ ఉంటే ఆ క్యూలో నిల్చున్న వాళ్ళు, టోటల్గా ఆ షెడ్లో నిల్చున్న వాళ్ళు అందరూ చుట్టాలబ్బాయి అని పిలుస్తూ ఉంటే చాలా ఆనందం వేసింది. సో ఆ చుట్టాలబ్బాయి కారకుడైన వీరభద్రానికి థ్యాంక్స్ చెప్తూ, ఎందుకంటే తన టైటిల్ చెప్పినప్పుడే మేమందరం చాలా ఎక్సైట్ అయ్యాం. యాక్చువల్గా మేము గరం చేసినప్పుడు గరం టైటిల్ మంచి కథ, అది గరం టైటిల్ ఎంతవరకు అనుకుని మధ్యలో పక్కింటి అబ్బాయి అని టైటిల్ పెట్టేద్దాం అనుకున్నాం. అప్పటికే వీరభద్రం చుట్టాలబ్బాయి చెప్పున్నాడు, సో మామూలుగా ఉండదు, వీరభద్రంతో వీరభద్రుడు అవుతాడు అనుకుని ఆ టైటిల్ని మనసులోనే దాచుకుని బట్ రిజిస్టర్ చేసి పెట్టాం, ఎప్పటికైనా ఆదితో పక్కింటి అబ్బాయి చేయాలని. సో చుట్టాలబ్బాయి అన్నది నిజంగా ఆ రోజు అనిపించింది. అందరూ ఇప్పుడు మ్యారేజ్ నుంచి వస్తున్నాను నేను, మ్యారేజ్లో చాలామంది బంధువులు వచ్చారు, వాళ్ళు కూడా ఇంకా మా చుట్టాలబ్బాయి రాలేదా. సో టైటిల్ ఫస్ట్ అండ్ ఆది ఫస్ట్ థియేటర్కి కనెక్ట్ అయ్యారు, ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యారు. సో ఈ కాంబినేషన్ని ముఖ్యంగా వీరభద్రం, నేను ఆది, ఎందుకంటే నాకు తెలుసు కడపలో నేను కడప మిస్ అయిపోయాను. కడపలో నాకు వీరాభిమానులు ఉన్నారు, ముఖ్యంగా సీడెడ్లో. అసలు వాళ్ళకైతే అసలు నాకు చాలా ఆనందం వేసింది అనమాట. అన్న ఏడుపు వచ్చిందన్నా నువ్వు రాగానే సెకండ్ హాఫ్లో ఎంట్రీకని. సో ఇవన్నీ ఏంటంటే ఐ థింక్ డ్రాగన్ ప్రకాష్ కూడా చాలా అద్భుతంగా చేశాడు ఆ ఫైటు, ఇంట్రడక్షన్ ఫైటు, అలాగే అన్ని ఫైట్లు బాగుంటాయి సినిమాలో. సో టోటల్గా నేను ఫీల్ అయింది ఏంటంటే, ప్రేమ కావాలి లవ్లీ తర్వాత ఆడియన్స్లో నేను అన్ని థియేటర్లకి ప్రతి సినిమాకి నేను విజయనగరం వెళ్ళడం చూడడం జరుగుతుంది. మొన్న కూడా మళ్ళీ విజయనగరం, తగరపువలస, పెందుర్తి, ఇవన్నీ వైజాగ్లో థియేటర్స్. సో అన్ని చోట్ల విజయవాడలో ప్రెస్ను కలిసిన, స్వర్ణ ప్యాలెస్కి వెళ్ళి సినిమా థియేటర్లో చూసిన, అలాగే ఎక్కడో ఒక థియేటర్లో మేము వెళ్ళేటప్పటికీ సాంగ్ జరుగుతోంది, ఆ సాంగ్ డిస్టర్బ్ చేయకూడదని లాస్ట్ సాంగ్ వైజాగ్లో మేము సంగం శరత్లో మేము బాక్స్లో నుంచి చూసి దిగంగానే ఆ సాంగ్ని వన్స్ మోర్ అడగడం కూడా జరిగింది. సో ఇవన్నీ ఏంటంటే ఒక పెద్ద ఎక్సైట్మెంట్. టూర్కు వెళ్ళడం ఒక ఎత్తు, ఆ రియాక్షన్ ఒక ఎత్తు. టోటల్గా ఆదిని యాక్సెప్ట్ చేసి వాళ్ళ చుట్టాలబ్బాయిగా వాళ్ళు కనెక్ట్ అయ్యి, సో ఈరోజు ఈ సక్సెస్తో 3వ వారంలోకి అడుగు పెడుతున్న ఈ తరుణంలో అందరికీ థ్యాంక్స్ చెప్పడం మా బాధ్యతగా భావించి, అలాగే ముఖ్యంగా మీ అందరికీ, మీరందరూ నాకు చాలామంది చిన్నప్పటి నుంచి తెలుసు, చాలామంది మధ్యలో నుంచి తెలుసు. సో మీరందరూ కూడా నా మీద కానీ ఆది మీద కానీ మీరు చూపిస్తున్న ఆదరాభిమానాలు ఎప్పుడూ మరవలేంది. మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఒక సక్సెస్ కోరుకుంటున్నారని నాకు తెలుసు. సో మీ అందరికి కూడా పేరు పేరున మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ, ఈరోజు ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ, ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అందరూ జాలీగా ఎంటర్టైనింగ్గా ఉంటుందంటూ, సెకండ్ హాఫ్ బాగా ఉంది, కుటుంబ సమేతంగా ఫ్యామిలీలు, ఆప్యాయతలు అవన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి, ఫైట్స్ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి, విజువల్స్ బాగున్నాయి. ఐ థింక్ ఎవ్రీథింగ్ అన్నీ ఒక ప్యాకేజ్గా కుదిరింది. సో దాంతో చాలా హ్యాపీగా ఉంది. సో మా రామ్ అండ్ వెంకట్కి నిజంగానే వీఆర్ గ్రేట్ఫుల్ టు దెమ్ ఫర్ డూయింగ్ సచ్ ఎ గుడ్ ఫిలిం విత్ అస్. అండ్ మా టెక్నీషియన్స్ అరుణ్ ఈజ్ అవర్ ఫ్యామిలీ మెంబర్, అలాగే భవానీ చాలా బాగా రాశాడు, అలాగే మా ప్రతాప్ భయ్య ఎప్పటి నుంచో తెలుసు, అలాగే డిస్ట్రిబ్యూటర్స్ వెళ్ళిన చోట ఆది చెప్పినట్టు డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ వెరీ హ్యాపీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎగ్జిబిటర్స్ కానీ. ఎందుకంటే నేను ఇక్కడి నుంచి ఫ్లైట్లో దిగుతూ ఉంటే నాతో పాటు కొంతమంది మినిస్టర్లు కూడా వచ్చారు విజయవాడకి. ఒక మనిషి నేను ఇంకా బస్సులో కాలు పెడుతూ ఉంటే మీ సినిమా చాలా బాగుంది సార్ అన్నారు. అనగానే థ్యాంక్ యూ సార్ అన్నాను. మా థియేటర్లోనే ఆడుతోంది సార్ అన్నారు. ఆయన మురళీ గారని స్వర్ణ ప్యాలెస్ ఓనర్. సో మా థియేటర్లో ఆడుతుందండి, నేను ఫస్ట్ డేనే ఈవినింగ్ షో ఫ్యామిలీతో చూశాను, చాలా బాగుంది, ఆదికి మంచి భవిష్యత్తు ఉందండి, చాలా బాగా చేస్తున్నాడు, మంచి ఈజ్ ఉంది, అండ్ మీ పవర్ ఇంకా తగ్గలేదు సాయి గారు.
అని చెప్పగానే ఎస్ సార్ అని అలా ఫీల్ అయ్యి సో ఇవన్నీ ఏంటంటే బ్యూటిఫుల్ మూమెంట్స్, బ్యూటిఫుల్ మెమరీస్. సో అలాగా టోటల్గా ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ట్రిప్. సో అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ, మా చంద్ర కానీ మా భద్రం కానీ వేసిన ప్రతి ఒక్కరు, హీరోయిన్కి చాలా మంచి పేరు వచ్చింది. సో టోటల్గా ఇట్స్ అ టీమ్ వర్క్. సో టీం వర్క్ని ఈరోజు ఆశీర్వదించి, అభిమానించి, ఆదరిస్తున్న మీ అందరికీ మళ్ళీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ